హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు షట్శాస్త్ర కోవిల్ శివ నరసింహ స్వామి గారు ఉన్నారు. అయితే మన ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఈ కలియుగంలో అనేక సమస్యలు, వాటి నివారణ కోసం మలయాళీ తంత్ర పద్ధతిలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. స్వామి శరణం శశాస్త్ర శరణమయ్యప్ప. గురుగారు, చాలా మంది ఏంటంటే దినదిన అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ముందుగా హిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి శరణం శశాస్త్ర శరణమయ్యప్ప. సరే, అందరూ కూడా ఏ వర్క్ చేసినా ఏది చేసినా కూడా దినదిన అభివృద్ధి ఎదగాలని ఆలోచనతో ఉంటారు. సరే, ఏ వర్క్ అయినా సరే, జాబ్ పరంగా కానీ, ప్రమోషన్స్కి రావాలని, బిజినెస్లో దినదిన అభివృద్ధి ఎదగాలని, ఏదైనా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆలోచన అంటే మనకు గ్రహాలను అనుకూలించి ముందుకు వెళ్తుంటే మనకు ఏ రంగంలో అయినా కూడా మనము దినదిన అభివృద్ధి ఎదుగుతూ ఉంటాం అన్నమాట. సరే, మనకు అన్ని సపోర్ట్ చేయాలి, గ్రహాలు సపోర్ట్ చేయాలి, మన తల్లిదండ్రుల ఆశీర్వాదం సపోర్ట్ చేయాలి, మనం పూజించే కులదేవత అనుగ్రహం సపోర్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తూ మనం ముందుకు వెళ్తుంటాం. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా ఏదున్నా కూడా మనం కొంచెం చిన్న చిన్న రెమెడీ చేస్తూ వెళ్తుంటే మనకు ఏ కార్యక్రమం ఏది అంటే ఏ పని మొదలుపెట్టినా దాని సక్సెస్ పరంగా, అంటే ఏ బిజినెస్ చేసినా సక్సెస్ పరంగా, ఏ జాబ్ మనం ఇంటర్వ్యూ కానీ ఏది కానీ వెళ్తుంటే అన్ని కూడా సక్సెస్ పరంగా అన్ని కూడా సక్సెస్కి వెళ్తే అంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, అంటే దినదిన అభివృద్ధి ఎదగడానికి కొన్ని రెమెడీస్ మనం చేస్తున్నాము. అందులో మనము ఇవాళ అతి ముఖ్యమైన రెమెడీ చెప్పుకుంటున్నాము కేరళ పద్ధతిలో. అది చేస్తే ఏంటంటే మనకి ఏ రంగంలో అయినా ఉత్తీర్ణత పొందుతుంది. ఇప్పుడు మన స్టక్ అంటే కొన్ని పనులు చేస్తూ ఆగిపోతాయి, మధ్యలో అయిపోతాయి. సరే, మనకు ప్రమోషన్స్ అనుకున్నాం, నెక్స్ట్ మంత్ ప్రమోషన్ వచ్చేది ఆగిపోతే 1 year దాకా లాంగేజ్ అవుతుంటారు అనమాట. అట్లా ప్రమోషన్స్ కానీ తర్వాత మనకి సరే ఎవరైనా డబ్బు ఇచ్చేది ఆగుతున్నాడు, నెక్స్ట్ మంత్ ఇద్దాం అనేది అట్లా అవుతుంది. సరే, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, మనం డబ్బులు ఉండి కూడా నెక్స్ట్ మంత్ ముహూర్తం మళ్ళీ మంచి ముహూర్తం పెడదామంటే అలాంటిది మనకు అన్ని సమస్యలు స్టక్ అవుతూ ఆగిపోతుంటాయి, అభివృద్ధి కాకుండా ఉన్నత స్థాయికి వెళ్ళకుండా. సరే, మ్యారేజ్ సంబంధించిందో ఏదైనా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళకుండా మనకు స్టక్ అవుతూ ఆగుతుంటాయి అనమాట. ఇవన్నిటి కూడా మనకు చక్కటి రెమెడీ చేస్తుందండి. ఏం లేదు, మనం ఈ రెమెడీ ఉదయం సమయంలో చేయాలి. ఒక దారం అంటే రీల్ దారాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఇది వైట్ కలర్ థ్రెడ్ అనేది మనకు పొట్లాలు కట్టేటట్టు ఉండాలన్నమాట. దీని పచ్చి అంటే అంటే హిందీలో కచ్చా దూది అంటారు, తర్వాత పచ్చి పొట్లాలు కట్టే దారం ఉంటుంది, పెద్దగా లావుగా ఉంటుంది. అది దాన్ని ఏం చేయాలంటే మనకు ఏదైతే మన రెమెడీ చేసే రోజు ఉదయం శుచిగా స్నానం చేసుకొని మనము అంటే ఏది కూడా టీ కాఫీ మాత్రం తాగాలని, టిఫిన్స్ ఏమి తినకుండా, అంటే మార్నింగ్ చేసుకుంటూ ఉండాలి, ఎదుగు తినకుండా చేయాలన్నమాట. దేవ కార్యక్రమాలు ఏవైనా కూడా ఫుడ్కు మనకు 2 hours గ్యాప్ ఉండాలి, తినేదానికి పూజగా 2 hours గ్యాప్ ఉండాలి. సరే, ఇది చేసేటప్పుడు మనకు ఉదయం సమయంలో చేయాలి. మనము ఆ దారం తీసుకొని మనం ఎంత హైట్ ఉన్నామో, మన కాళ్ళ నుంచి మొదలుకొని నెత్తి దాకా ఎంత హైట్ ఉన్నామో ఒకసారి తీసుకోవాలి. అట్లా 7 times తీసుకోవాలి, 7 సార్లుగా తీసుకోవాలి. 7 సార్లుగా తీసుకొని దాన్ని ఒక ఒత్తిగా మార్చుకోవాలి. దూది అంటే చిన్నగా తీసేసుకొని మళ్ళీ దాన్ని 7 times అంటే దాదాపు మనం ఎంత పొడుగున్నామో అంత పొడుగు దారాన్ని 7 సార్లు తీసుకోవాలి, 7 times తీసుకోవాలి. తీసుకొని దాన్ని చిన్నగా దూది మాదిరి వేసుకోవాలి. అంటే మళ్ళీ మనం ఏం చేస్తూ సరే ఎంత దొడ్డుగా అవుతుందో ఎంత లావుగా అవుతుందో దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిదలో దాని నిండా ఆవాల నూనె పోసేసి అందులో ఈ ఒత్తి వేసి, అంటే రాగి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఈ దీపారాధన చేయాలి. ఈ దీపారాధన ఆవాల నూనెతోటి ఒక మట్టి ప్రమిదలో కొత్తది తీసుకోవాలి, మట్టి ప్రమిద, అందులో ఆవాల నూనె పోసేసి ఇది ఒత్తిగా వేసేసి మన ధైర్యం ఒత్తిగా వేసేసుకొని ఆ దీపం వెలిగించిన తర్వాత అంటే మనం ఇంటికాడికి వెళ్ళేటప్పుడు ఒక చెంబుల్లో అంటే ఏదో ఒక చెంబులో మనము దాని వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం పసుపు వాటర్ తీసుకొని వెళ్ళిపోయేసి ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం గోధుమ పిండి, కొంచెము బియ్యం పిండి, కొన్ని నల్ల నువ్వులు తీసుకొని కలిపేసుకొని కొంచెం షుగర్ కూడా కలిపేసుకొని తీసుకెళ్ళాలి అందులో. అంటే ఒక సైడ్ అంటే చెంబు వాటర్ సపరేట్, అది పిండి పదార్థం, అది ఆహార పదార్థం నైవేద్యం పరంగా పెడతాం అన్నమాట. దీంట్లో కొంచెం గోధుమ పిండి, బియ్యం పిండి, నల్ల నువ్వులు ప్లస్ షుగర్, ఇది ఒక కవర్లో పెట్టుకోవడం. ఇది వాటర్ ప్లస్ దూది ఒత్తికి సంబంధించింది. మంచిగా రాగి చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఆ దీపారాధన చేసేసి
ఈ చెంబు నుండి నీళ్లు దాంట్లో పోసేసి ఉమ్. ఈ ఏదైతే ఉందో మనకు ప్రసాదం కలుపుకున్నామో ఆ ప్రసాదం మొత్తం చెట్టు చుట్టూ పోసేసాలి. ఓకే. చెట్టు చుట్టూ వేసేసి 16 ప్రదర్శనలు చేయాలి. 16 ప్రశ్నలు చేయాలి. 16 ప్రదర్శనలు చేసేసిన తర్వాత ఏదైతే వాటర్ పోసారో ఆ వాటర్ ఇక్కడ కొంచెం తడి అవుతుంది కదా, ఆ తడి దగ్గర కొంచెం మట్టి తీసి బొట్టుకు పెట్టుకోవాలి. అది ఏదైతే మీ- మనం చెంబులో నీళ్ళు తీసుకొచ్చి మనం పసుపు వేసుకున్నది అది అక్కడికి బొట్టు పెట్టి బొట్టు అంటే వాటర్ మనకు తడిగా మారుతుంది అక్కడ మట్టి, బొట్టు పెట్టేసుకోవాలి. బొట్టు పెట్టేసుకొని సరే మన సంకల్పము అట్లా మనం అట్లా మనము మంత్ అంటే నెలకోసారి చేస్తుండాలి. అట్లా నెలకొకసారి చేస్తుంటే మనకు దినదిన అభివృద్ధిగా ఏ గ్రహాలైనా ఏవైనా మన సపోర్ట్గా మారిపోతాయి. ఇప్పుడు సరే ఏదైనా కూడా మనకు నవగ్రహాల పరంగానో ఏదో ఒకటి చిన్న ఏదైనా గ్రహాలు మనకు అప్పుడు సపోర్ట్గా వెళ్ళి ముందుకు తీసుకెళ్తుంటాం కూడా. మనకి ఏ గ్రహాలతో ప్రాబ్లం మనము ఎదగడానికి ఇబ్బంది పడుతున్నామో, స్ట్రక్ అవుతున్నామో దాన్ని కూడా పక్క జరిపోయి మనకు సరైన మార్గం అనేది దినదిన అభివృద్ధిగా పెరగడానికి మనకు సరైన మార్గం చూపిస్తుంది. సరే అనేక మార్గాలు, మంచి మార్గాలన్నీ కూడా మనకు మంచి సంకల్పంతో మనం ఆ పూజ చేస్తున్నాం కాబట్టి మనకు మంచి కోరికలు అనేది స్వామివారి అనేది తీర్చడానికి వెళ్తుంటారు. మన స్థాయి తగ్గట్టు మన స్తోమత తగ్గట్టు కోరికలు మనకు స్వామివారు ఖచ్చితంగా తీరుస్తారు. అంటే మీరు గురుగారు మీరు చెప్పారు కదా, అంటే నెలకి ఒకసారి చేసుకోవాలని, అంటే రోజు కూడా పర్టికులర్ రోజు ఏదైనా ఉందా దీనికి? అంటే దీనికి పర్టికులర్ రోజు మంచి వార నక్షత్రాలు అన్ని రోజులు మంచియే. మంచి వార నక్షత్రాలు దశమి అని, ఏకాదశి అని, పౌర్ణమి అని, అమావాస్య తప్ప అమావాస్య రోజు చేసుకోకూడదు. పౌర్ణమి, తిథి వార నక్షత్రాలు, పంచమి వస్తే చాలా బాగుంటుంది. పంచమి వచ్చినా బాగుంటుంది. తర్వాత తిథి వారాల నక్షత్రం మంచి రోజు అయి ఉండాలి. తర్వాత మనకు పౌర్ణమి ఉంటే చాలా బాగుంటుంది. అమావాస్య అనేవి ఉండకూడదు. ఇప్పుడు ఇదే పద్ధతి అమ్మాయికైనా అబ్బాయికైనా సేమ్ పద్ధతి? ఇద్దరు కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా ఎవరైనా ఎదగడానికి చేసుకోవడం అనమాట. సరే జాబ్లో ఉత్తీర్ణత తెలియడానికి, తర్వాత మనకు ఆ జాబ్లో ప్రమోషన్స్ రావడానికి, బిజినెస్లో ఉత్తీర్ణత తెలియడానికి, బిజినెస్ మంచి నడిచి దానికి 4 రూపాయలు 4 డబ్బులు సంపాదించడానికి, మ్యారేజ్ పరంగా మనం ఏదైతే సంకల్పం చేసి పోస్తున్నామో, అయితే వాటర్ పోస్తున్నప్పుడు ఏదైతే మనం సంకల్పం అనుకుంటున్నామో, సరే నాకు మంచి మ్యారేజ్ రావాలి, మంచి సంబంధం రావాలని, తర్వాత మనకు బిజినెస్లో ఉత్తీర్ణత తెలియడం కోసం, తర్వాత నాకు జాబ్లో ప్రమోషన్స్ రావడం కోసం, సరే నాకు జాబే రావాలని పోస్తాం, తర్వాత మనకు ఎగ్జామ్స్లో టాపర్గా రావాలని పోస్తుంటాం. ఇది మనం మంచి నమ్మకంతో మనం ప్రేమపరంగా భక్తిపరంగా చేస్తే మనకు స్వామివారు అనుగ్రహించి ఖచ్చితంగా ఆ కోరిక తీరుస్తారు. బాగుంటుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. స్వామి శరణం.